ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేస్తున్న ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని వ్యాఖ్య. విజయవాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో ప్రచార కార్యక్రమం. డ్రగ్స్ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దామన్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం సమిష్టి బాధ్యత అన్న మైలవరం ఎమ్మెల్యే. విద్యార్థుల నడవడికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచన. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దుతాం. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా వెల్లడి. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుంది అని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సాబ్కా సాథ్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. పోలింగ్ బూత్ శక్తి కేంద్రాల స్థాయిలో బీజేపీ బలంగా ఉందన్నారు. విజయవాడ సూర్యారావుపేటలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రసంగించిన ఆయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చారని, దుర్గామాతను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాగ్రాజ్లో గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద 2025 జనవరిలో మహాకుంభమేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మహాకుంభమేళాకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी के प्रदेश के कार्यालय से भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को भी, आंध्र प्रदेश की जनता जनार्दन को भी प्रयागराज के कुंभ मेले में आने के लिए सादर आमंत्रित करता हूं. आपको कोई असुविधा ना हो, इसका पूरा ख्याल रखा जाएगा. प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में जब से देश में सरकार हमारी 2014 में आई है, देश लगातार प्रगति कर रहा है. हर क्षेत्र में विकास के नए नए कीर्तिमान स्थापित हो रहे हैं. डेवलपमेंट की दृष्टि से शायद मैं यह कह सकता हूं कि चाहे विजयवाड़ा से लेकर के हम लोग देश के किसी राज्य की राजधानी में जाएं, विकास तीव्र गति से हो रहा है और यह विकास के कार्य में कोई अड़चन ना आवे, इसके लिए हर राज्य में डबल इंजन की सरकार जरूरी होती है. जीवन में प्रथम बार विजयवाड़ा आया हूँ. और माँ दुर्गा का जो दिव्य भव्य और शक्तिपीठ है, मंदिर है, वहाँ दर्शन करके फिर जो संगठन का मंदिर है, पार्टी के कार्यालय में आया. आज पार्टी कार्यालय में आने का मेरा, यद्यपि देश के किसी प्रदेश में जाता हूं, अगर प्रदेश मुख्यालय नहीं है, जनपद मुख्यालय है, तब भी मैं पार्टी कार्यालय ज़रूर जाता हूं, क्योंकि मैं पार्टी का कार्यकर्ता हूं. कार्यकर्ता के नाते कार्यकर्ताओं से मिले बगैर नहीं जाता कहीं पर भी. प्रयागराज में कुंभ का मेला लग रहा है. आप में से कई लोग हो सकता है अयोध्या रामलला के दर्शन कर आए हों. जो नहीं गए होंगे उनको दो फायदा होगा. एक तो प्रयागराज जहां गंगा मैया, यमुना मैया और सरस्वती मैया तीनों नदियों का संगम है, वहां हर 12 वर्ष में पूर्ण कुंभ होता है और उसमें डुबकी लगाने से बहुत बड़ी मान्यता है. उसे आप सब जानते हैं. एक बार जीवन में डुबकी लगाने इस कुंभ के मेले में जरूर आना चाहिए, ऐसी मान्यता है.
పార్టీ కోసం పనిచేస్తున్న సామాన్య కార్యకర్తలను సైతం గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వారికి ఉన్నత పదవులు వాటి అంతటి అవే వచ్చి అలంకరిస్తాయని అన్నారు. బందర్ రోడ్డు అమరావతి కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అదర్ కన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ కమిటీ గొట్టుముక్కల రఘురామరాజు బాధితులు స్వీకరించిన సందర్భంగా అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ చేసిన తప్పులను ఎత్తిచూపి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో రఘురామరాజు ముందంజలో ఉన్నారన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేసిన వారందరినీ గౌరవించి సముచితమైన పదవులు కేటాయించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం రఘురామరాజు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అనంతరం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులుగా ఉన్న వారి సంక్షేమ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధితో పనిచేయాలని సూచించారు. ఇవాళ అమరావతిలో కూడా అటువంటి సంస్థ వచ్చి వాళ్ళ భావన కార్మికుల సమస్యలు కానీ ట్రైనింగ్ కానీ ఆ ఎన్ఈఎస్సీలో ఎట్లా ఉందో ఆ విధంగా కూడా ఇక్కడే ఉండాలని కోరుకున్నాం. భవన కార్మికులని టీఎన్టీసీ నెగ్లెక్ట్ చేయొద్దు. తప్పకుండా టీఎన్టీసీ బలోపేతం అవ్వాలి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో చాలా మంది కార్మికులు ఉన్నారు. భవన కార్మికులే కాదు, తప్పకుండా ఆటో కార్మికులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బాగులు అంతేకాకుండా భవన కార్మికుల బాగులు కూడా చూడాలని కోరుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ తప్పకుండా ఎన్ఈఎస్సీ ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్ విజయవాడలో రావాలి. రఘుగా ఆధ్వర్యంలో అని కోరుకుంటూ దానికి ఏ విధమైన సహకారం కావాలని తెలియజేసుకుంటూ అందరికీ పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన అందరికీ ప్రియతములు, అందరూ అభిమానించి ప్రేమించే వ్యక్తి మా రఘుబాబు గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, అదేవిధంగా సోదరులు సహచర శాసనసభ్యులు మోహన్ గారికి, మరి పట్టాభి గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే ఈ యొక్క పదవిని ప్రమాణ స్వీకారంతో సంతకం పెట్టిన తమ్ముడు రఘురామరాజుకి మనస్ఫూర్తిగా అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తాము. ఇందాక మన ఎంపీ గారు చెప్పారు, ఇవాళ ఆయన అలంకరించిన పదవి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకి ప్రాణం వస్తుందని మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే 1995లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేపట్టే కార్యక్రమాల్లో కార్మికుల యొక్క పనితనాన్ని మెరుగుపరచడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం చేసి దాంట్లో స్ట్రీట్ డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న కార్మికులు కూడా, అంటే ప్లంబర్ కావచ్చు, ట్రాఫిక్ మేస్త్రి కావచ్చు, చిన్నంటే వాళ్ళు తమ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న విద్యతో వారి వెనకాల వెళ్ళి అదే వృత్తిని కొనసాగిస్తూ అదే నిర్మాణాన్ని కొనసాగిస్తుండేవారు. అలాంటి వారికి ఫలితనం మెరుగుపరచడానికి ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ 2009లో నన్ను అధినేత చంద్రబాబు నాయుడు గారు నియమించిన కాడి నుంచి కూడా నా వెన్నంటే ఉండి నా ప్రతి కార్యక్రమంలో కూడా ఉన్నటువంటి రఘు, ఆ రోజు 2014లో మేము ప్రభుత్వం వచ్చినాక, నేను శాసనసభ్యుడు అయినాక ఇదే విజయకృష్ణ సూపర్ బజార్కి చైర్మన్గా ఆ రోజు నియమించుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం అధికారంలో కోల్పోయిన పార్టీ మళ్ళా టీఎన్టీయూసీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగింది. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పట్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానించి, ఆటో వర్కర్స్ కానించి,
భవన నిర్మాణ కార్మికులు కానించి అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య పట్ల అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపినటువంటి సోదరుడు గొట్టుముక్కలు రఘురామరాజుకి ఈరోజు తగిన గుర్తింపు అధికారంలోకి వచ్చింది. ఆలస్యమైన 4 రోజులు పట్టినా సరైన వ్యక్తికి సముచిత స్థానం దొరికిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇక్కడ వేదిక ఉన్నాడు సోదరుడు పట్టాభి. ఆ రోజు ఫస్ట్ లిస్ట్ లో అతనికి చైర్మన్ గా రాకపోతే మేమందరం కూడా నేను కూడా చాలా బాధపడ్డా. మళ్ళీ అధినేత దృష్టి తీసుకెళ్తే తప్పనిసరిగా పట్టాభికి సముచిత స్థానం ఇస్తా ఉన్నారు. అట్లాగే మంచి కార్పొరేషన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సోదరుడు పట్టాభికి ఇవ్వడం జరిగింది. ప్రజలకు కాసేపు ముఖ్యంగా రఘురామరాజు అభిమానులు మీరందరూ భవన ఇతర నిర్మాణ కార్మికులందరికీ అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా రఘురామరాజుని నియమించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా కార్మికుల గురించి అనుక్షణం ఏ రోజు విజయవాడ ఎడిషన్ పేపర్ చూసినా రెగ్యులర్గా ఒక స్టేట్మెంట్ గొట్టుముక్కల రఘురామరాజు స్టేట్మెంట్ లేని రోజు ఆల్మోస్ట్ నేనైతే చూడలేదు. సో అనుక్షణం ఎవరినైతే అంటి పెట్టుకుని ఉన్నాడో మరి వారితోనే ఉండేలాగా పదవి ఇవ్వటం అనేది డెఫినెట్గా చాలా. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు నాకు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నాకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సంబంధించి అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా నియమించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏదైనా అమలు చేయాలి, ఏదైనా పథకాలు అమలు చేయాలనే అంశంలో ఒక సుదీర్ఘ కసరత్తు చేసి అవసరమైతే లోకేష్ గారు మాకు చెప్పింది ఏంటంటే ఇతర రాష్ట్రాల మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భవన నిర్మాణ సంక్షేమం ఈ రాష్ట్రంలో జరగాలని చెప్పి లోకేష్ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా సందర్శించబోతా ఉన్నాం. అఫీషియల్గా అవన్నీ కూడా నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా మన విజయవాడలో నెలకొల్పుతామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాళ్ళ సంక్షేమం గతంలో ఏ విధంగా అయితే 12-14 మెమో ఇచ్చి ఆపేసారు అవన్నీ కూడా తిరిగి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికుల కోసం కట్టుబడి తెలియజేస్తా. గతంలో ఏదైతే జగన్ ప్రభుత్వం నిధులు దిగితే 2,000 కోట్ల రూపాయల నిధులు మళ్ళించడం జరిగింది. అవన్నీ కూడా తిరిగి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం. 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి అన్యాయం జరిగినా మేము అండగా ఉంటాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం. విద్య జ్ఞానాన్ని వివేకాన్ని నేర్పుతోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహనరావు అన్నారు. విద్య లేకపోతే భవిష్యత్తు ఉండదన్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం వారిని తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మనిషి స్థితిని గతిని మార్చేది విద్యతోనే అన్నారు. విద్యా జ్ఞానాన్ని వివేకాన్ని విలువలను నేర్పుతుందని అన్నారు. తల్లిదండ్రులు త్యాగ ఫలితమే పిల్లల భవిష్యత్ అన్నారు. తల్లిదండ్రులు తాము తిన్నా తినకపోయినా పిల్లల భవిష్యత్ బాగుండాలని పిల్లలు బాగా చదివించి వారి భౌతిక బంగారు బాటలు వేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రుల త్యాగాలను పిల్లలు మర్చిపోకూడదన్నారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. జ్ఞానం అవకాశాలు పెరిగే కొద్దీ మంచితో పాటు చెడు కూడా ఉందని చెప్పారు. చదువుల పండుగ అంటే పిల్లల జీవితాల్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ వాళ్ళు కూడా ఈ సమాజంలో ఒక పౌరులుగా ఏర్పడే నాటికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసే ఏకైక ఆయుధం చదువు మాత్రమే. పెద్దలు ఇచ్చిన ఆస్తులు నిలబడం. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా ఉపాధి కోసం
పొలాలు లేకపోతే పనులు తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు అక్కడే నాశనం చేసి తల్లిదండ్రులు అవుతారు. మీరు గతంలో ఒక్కసారి మీకు గుర్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా అయినా సరే పిల్లల స్కూల్కి తీసుకురండి, ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోకపోతే అవసరమైతే అరెస్ట్ చేయండి అని కూడా చెప్పారు. ఆ రోజున కొందరు విమర్శించారు తల్లిదండ్రులు అరెస్ట్ చేయడం ఏంటని. అంటే తల్లిదండ్రులు అమాయకంగా తమ పిల్లలు ఇవాళ 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకుంటే చేదోడు బాదోడుగా ఉండదన్న ఉద్దేశంతో ఆ పిల్లల్ని పళ్ళుకు పంపిస్తే వాళ్ళ జీవితాన్ని అక్కడే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. కానీ చదువుకునేంత ఒక పాప చెప్పింది, ఎంత చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళ ఒక టీమ్ హెడ్గా ఉంది. టీమ్ హెడ్గా ఉండి సుమారు నెలకి 1,50,000 రూపాయల జీతంతో ఆ పాప ఉన్నాడు. ఇంకొక పాప వచ్చింది, ఆవిడ కడుపు పేద కుటుంబానికి వచ్చాను, ఇవాళ నాకు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తామని ఇంకో నెలలో జాయిన్ అవుతుందని చెప్పారు. ఇవాళ మన కుటుంబంలో పరిస్థితులు ఏదైనా మార్పు వాళ్ళు హెచ్ఎంఐ అయ్యారంటే చదువు ద్వారా. అదే ఎంబీఓ గారు, అదే వేదిక మీద ఉన్న చాలామంది చదువుల ద్వారానే వాళ్ళ స్థితిని గతిని మార్చుకుని వాళ్ళ కుటుంబాన్ని చక్కగా పోషించుకోగలుగుతున్నారు. కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించగలుగుతున్నారంటే కేవలం చదువు ద్వారా వచ్చే విజ్ఞానం, జ్ఞానం, డబ్బు సంపాదించేది కూడా చదువు ద్వారానే సంపాదించవుతాయి. ఒక ఉద్యోగం ద్వారా కానీ, ఒక వ్యాపారం ద్వారా కానీ. అందువల్ల ఇవాళ తల్లిదండ్రుల యొక్క త్యాగ ఫలితమే పిల్లల భవిష్యత్తు. తల్లిదండ్రులు అనేకమైన త్యాగాలు పోయి వాళ్ళు తిన్నా తినకపోయినా మన పిల్లలు చదువుకోవాలా, నేను పడిన కష్టం నా బిడ్డ పడకూడదు, నా బిడ్డన్న చక్కగా ఉండాలని చెప్పి ఆలోచన చేయబట్టే ఇవాళ చాలామంది చదువుకుని నా పోటీ వాళ్ళు ఇవాళ ఈ స్థితిలో ఉన్నారంటే వాళ్ళ త్యాగం. ఆ త్యాగాన్ని తల్లిదండ్రులు కూడా మర్చిపోకూడదు. అంతేకాదు మీ త్యాగంతో పాటు పిల్లల యొక్క నడవడికలు కూడా ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఇవాళ మా అప్పుడైతే మేము చిన్నపిల్లప్పుడు ఏమీ తెలిసేది కాదు. స్కూల్కి వెళ్తాం, సర్చ్ చేసుకుని వెళ్తాం, మళ్ళీ ఇంటికి రావడం. కానీ ఇవాళ జ్ఞానం పెరిగే కొద్దికి, అవకాశాలు పెరిగే కొద్దికి అనేక మంచిగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చెడిపోయే అవకాశాలు కూడా దాంతో పాటు ఉన్నాయి. ఇందాక మన పోలీసు గారు ఆ పంట సంవత్సరం అయ్యాక వచ్చాక దాన్ని కోసుకుని దాన్ని పొందు చేసుకోవాలని భావించాలి. అలాగే మనం చెట్టు నాటినప్పుడు అవి పళ్ళుగా మామిడి చెట్టు అనుకున్నాం, మామిడి పళ్ళు అయ్యాక ఆ పళ్ళు తినాలని మనం కోరుకుంటాం. అవి కావాలంటే మార్కెట్లో దొరుకుతాయి. రైతుకి ఒక సంవత్సరం పంట పోయిందనుకోండి, మళ్ళీ ఇంకో సంవత్సరం నా రికవర్ అవుతారు. ఏదో ప్రభుత్వం సాయం చేస్తుంది, లేదా మళ్ళీ పని తీసుకుంటారు. అలా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకి అంతకన్నా ముఖ్యమైనది పిల్లలు. మరి ఒక పంట గురించి రైతు ఎలా కష్టపడతాడు, అదేవిధంగా మీరు ఒక పిల్లల గురించి ఒక సంవత్సరం ఉన్న పంట గురించి రైతు ఎంత శ్రద్ధ తీసుకుంటాడో చూడండి. మరి పిల్లలను కన్న తర్వాత వాళ్ళ బాధ్యతగా మంచి యువతగా తయారు చేయవలసిన అవసరం మీకుంది. మీకు ఉంటేనే ఆ బాధ్యత స్వీకరిస్తేనే పిల్లల్ని మీరు కనాలి, పెంచాలి. మరి ఆ ఉద్దేశంతో అలా ఉన్నప్పుడు పిల్లల మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం మీకు చాలా ఉంది. తల్లి ఏదో పనిలోకి వెళ్ళిపోతారు, తండ్రి ఏదో పనిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మమ్మో, నాన్నమ్మో, చిన్నమ్మో ఎవరొకరు చెప్పాలి. పిల్లలకి ఎప్పుడు వాళ్ళని ఇంట్లో బాధ్యతగా చూసుకుంటే బయట ఎక్కువ వాళ్ళు అంత బయటికి వెళ్ళరు. పిల్లల్ని ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో పెంచుతూ ఉండాలి. పిల్లల మీద మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడంటే మీ జీవితం మొత్తంలో పిల్లల్ని బాగు చేసిన వయసు చిన్నప్పుడు కొంచెం చదివించడం, స్కూల్కి అలవాటు చేస్తారు కాబట్టి మీ స్కూల్కి టైంకి పంపి టైంకి వచ్చేలా చూసుకుంటే సగం బాధ్యత తీరిపోతుంది. కానీ మీకు ఎక్కువ బాధ్యత ఎప్పుడు ఉంటుందంటే పిల్లలకు 14, 15, 16, 17, 18 ఈ 5 సంవత్సరాల్లో మీరు కష్టపడితే పిల్లలు జీవితాంతో సుఖంగా ఉంటారు. 14, 15, 16, 17, 18 5 సంవత్సరాల పిల్లల్ని మీరు కాపాడుకుంటే జీవితాంతం వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగుంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది, మీకు మనశ్శాంతిగా ఉంటే ఊరికి మనశ్శాంతిగా ఉంటుంది, ఈ దేశమే బాగుపడుతుంది. కాబట్టి మీరు పిల్లలు 14, 15, 16, 17, 18 గ్రూపుల్లో ఉన్న ఆడపిల్లల్ని, మగ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ప్రతిదీ మీరు తెలుసుకుంటూ ఉండాలి.
వాళ్ళు చెడు స్నేహాలు పెట్టచ్చు, చెడు అలవాట్లు పట్టచ్చు, డ్రగ్స్కి చుట్టుపక్కల డ్రగ్స్కి అలవాటు చేయొచ్చు, ఫోన్కి అలవాటు చేయొచ్చు, ఫోన్ ద్వారా స్నేహితులకు అలవాటు చేయొచ్చు. ఆ స్నేహితులు వీళ్ళకి ఫోన్లోనే అన్నిటి దురలవాట్లు నేర్పించవచ్చు. ఇలాంటివన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. పిల్లలకు ఫోన్ అసలు అవసరమే ఉండదు. ఫోన్ పని లేని వాళ్ళు ఫోన్ ఇవ్వడం ఇవన్నీ మీరు మానుకోవాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ ఇచ్చినా ఆ పిల్లలు ఓపెన్గా అందరి ముందు ఫోన్ మాట్లాడుకోవచ్చు, అందరి ముందు ఫోన్ చూసుకోవచ్చు. సీక్రెట్గా పిల్లలకు ఫోన్ చూసుకునే అవకాశాలు ఇవ్వడం, సెపరేట్గా మాట్లాడుకునే అవకాశాలు ఇవ్వడం, వీలైనంత వరకు సందర్భం లేకుండా ఉండకూడదు. ఈ జాగ్రత్తలు. డ్రగ్స్ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేలాగా పోలీస్ శాఖ పనిచేస్తుంది అని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈగల్ ద్వారా రాష్ట్రం నుండి మాదకాలను తరిమివేసేలాగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని, అందుకు అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. విజయవాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. అనంతరం సిపి మాట్లాడుతూ ఈగల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుండి మాదక ద్రవ్యాలను తరిమివేసే విధంగా కార్యాచరణ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తామన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ ను సమూలంగా నిర్మించేలాగా పోలీస్ శాఖ పనిచేస్తుంది అని సిపి స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ డేలో డ్రగ్స్ పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లుగా చెప్పారు. డ్రగ్స్ బారి నుంచి యూత్స్ని కాపాడాలని, సో సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేసేవారో మన రాష్ట్రంలో, సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఇది చాలా మంచి పరిణామము. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం గురించి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అక్కడ ఉన్న యూత్స్కి అలాగే పేరెంట్స్కి దీని గురించి డ్రగ్స్ నుంచి ఏమేమి ఇబ్బందులు వస్తాయి, సో దాని బారిన పడిన వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా మారుతుంది దాని గురించి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం, ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంది. పేరెంట్స్ కూడా అక్కడ చెప్తూ ఉన్నారు చాలా చక్కగా, అంటే దీని గురించి ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇంత ఇబ్బంది పడుతున్నారా పిల్లలు, దీన్ని బారిన పడితే వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. సో ఇది ఒక మంచి కార్యక్రమం. సో ఇట్లా ఈ మెసేజ్ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మన సమాజాన్ని ఈ డ్రగ్స్ రహిత సమాజంగా, డ్రగ్ ఫ్రీ సొసైటీగా తీర్చిదిద్దడానికి మీ అందరూ సహకారం కావాలి. సో దీంతో పాటు ఈ సైబర్ క్రైమ్ గురించి కూడా ఈరోజు కార్యక్రమంలో అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇప్పుడు డిజిటల్ అరెస్టు అది ఇది అని చెప్పేసి ఆన్లైన్లో లింక్ పంపించడము, దాన్ని క్లిక్ చేస్తే డబ్బులు లాగేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీని గురించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. సో ఎవరికి మీరు అటువంటి డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఏముండదు. మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్గా పోలీసు మాట్లాడతారు, మీ గురించి చెప్తారు. కానీ మొబైల్లో ఫోన్ చేసి అక్కడే బెదిరించడం, అక్కడ డబ్బులు అడిగినటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదని చాలా చక్కగా అన్ని స్కూల్స్లో పేరెంట్స్కి, టీచర్స్కి ఈరోజు చెప్పడం జరగడము చాలా సంతోషము. ఇప్పుడు మన జిల్లాలోనే 939 స్కూల్స్లో ఇటువంటి కార్యక్రమం జరిగి ఉన్నాయి. అన్ని చోట్ల అధికారులు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మన డిపార్ట్మెంట్ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ వీలైతే మన జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎక్కడ ఈ సమస్య లేకుండా తీర్చిదిద్దడానికి జిల్లా యంత్రాంగం ద్వారా అలాగే సిపి గారి సహకారంతో కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. పేరెంట్ టీచర్స్ మీటింగ్లో చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ని వారు స్థాపించడం జరిగింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. సో ఈగల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రం నుంచి ఈ మాదక ద్రవ్యాలని తరిమివేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ ఈరోజు క్యాంపెయిన్ మోడ్లో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ స్కూల్లో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి స్కూల్లో ఈరోజు కలెక్టర్ గారు, నేను ఇద్దరం రావడం, ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తిని తీసుకుందో, ఏదైతే నిర్దేశించిందో ఆ లక్ష్యాలని మనం చేరడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ నుంచి కూడా ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, ఒక అవగాహన రావాలి. సైబర్ క్రైమ్ నేరాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో ఆ క్యాంపెయిన్ కూడా మనం ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈరోజు కొందరు టీచర్స్, పేరెంట్స్, అదేవిధంగా స్టూడెంట్స్తో ఈరోజు ఇంటరాక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మేము నిర్దేశించుకున్న అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నెరవేరుస్తామని,
విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఈ డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించేదాకా మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తాను. విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం సమిష్టి బాధ్యత అని విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ సంస్కారం కూడా నేర్పించారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు, విద్యా ప్రమాణాలు స్థాయి పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం మండల కేంద్రమైన జీ కొండూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి దానికి అనుగుణంగా వారిని ప్రోత్సహించాలన్నారు. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేయాలన్నారు. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తామన్నారు. పల్లెల్లోనే మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మేము చదువుకునే రోజుల్లో ఇదే వాతావరణం, ఇదే బిల్డింగ్లు, ఇంతే ప్లే గ్రౌండ్ ఉండేది మాకు. కానీ అప్పటికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మీరు డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో చూస్తారు, ఒక చెరుకులో సింహమో ఏదన్నా వస్తుందంటే లేళ్లు మిగతా ఎన్ని పారిపోతా ఉంటాయి గుంపులు గుంపులుగా. ఆ రకంగా మా చిన్నతనంలో నేను చదువుకున్నది గుంటూరు పాటిపండ్ల సీతారామయ్య హై స్కూల్. హెడ్ మాస్టర్ గారు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ హాల్లో వరడాలో నిలబడితే ఒక్క సెకండ్ లో మొత్తం పిల్లలు పారిపోయేవాళ్ళు క్లాస్ రూమ్ లోకి. అట్లాగే డ్రిల్ మాస్టర్ గారు ఒక బెత్తం పట్టుకొని గ్రౌండ్ లోకి వస్తే రికార్డులటే. కానీ కాలగమనంలో ఏమైంది, విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు కొద్ది గట్టిగా మందలించగానే ఆ పిల్లోడో ఇంటికెళ్లి ఏడిస్తే తల్లిదండ్రులు రావటం, టీచర్లతో తవ్వుకు దిగటం, గొడవ పెట్టడం, ఈ రకమైన వాతావరణం వచ్చింది. ఎప్పుడైనా చిన్నతనం నుంచి ఒక నానుడు ఉంది, కర్ర పడితే తప్పితే చదువు రాదు. చదువు ఎందుకు రావాలి? మన బిడ్డలు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. ప్రపంచంలో 650 కోట్ల జనాభా ఉంటే మన దగ్గర 150 కోట్ల మంది, దాదాపుగా 145 కోట్ల పైసలకు మనమే ఉన్నాం. మనం ప్రపంచానికి పోటీ ఇవ్వాలి, మన దేశంలో నెగ్గుకు రావాలి. మేము చిన్నతరంలో ఉండగా మన దేశ జనాభా 80 కోట్లుంటే ఈ రోజు 145 కోట్లయింది. మేము 80 కోట్ల మందితో పోటీ పడితే మీ బిడ్డలు 145 కోట్లతో పడాలి, ప్రపంచంతో పోటీ పడాలి. మీరు గనక పిల్లల మంచి భవిష్యత్ కోసం చదువు మంచి బాటలు వేస్తుందని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి వెల్లడించారు. చదువు చెప్పే క్రమంలో ఉపాధ్యాయులు చిన్నపాటి మందలింపు చర్యలు ఉంటాయని, వాటిని తల్లిదండ్రులు పట్టించుకోకూడదని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక అలవాట్లపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. శనివారం 44వ డివిజన్లోని జిఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ హెడ్ మాస్టర్ వివి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి, పాఠశాల శ్రేయోభిలాషులు మైలవరం దుర్గారావు, మానవతా చారిటీస్ ట్రస్ట్ అధ్యక్షుడు బాబురావు, ఎంఈఓ నాయక్, పాఠశాల విద్యా కమిటీ మెంబర్ డివి పవన్ కుమార్, భవానీపురం సిఐ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రత్నకుమారి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాలలకు ప్రతిరోజు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. పిల్లల అలవాట్లు, వ్యవహార శైలిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అనంతరం పలు పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ స్కూల్లో మీకు అదృష్టం ఏంటంటే మంచి ల్యాబ్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ పిల్లలందరూ అన్నీ ఉపయోగించుకుని మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. పేరెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, పేరెంట్స్ అనేది పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాచ్ చేయాలి. మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో పిల్లలందరూ సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సెల్ ఫోన్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. అందుకని సెల్ ఫోన్స్ని వీలైనంత వరకు దూరంగా ఉంచడం మంచిది. వాళ్ళకి అవేర్నెస్ కల్పించి సెల్ ఫోన్స్ వల్ల ఏం నష్టం జరుగుతుందో చెప్పి వాళ్ళని సెల్ ఫోన్స్కి దూరంగా ఉంచి చదువు మీద దృష్టి పెట్టే ఉపాధ్యాయులకు, అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ఎంతటి చక్కటి కార్యక్రమం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్, ఎంత చక్కటి ప్రోగ్రామ్ అండి ఇది. ఎందుకంటే మన స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మాత్రం పిల్లల్ని మన హెడ్ మాస్టర్ టీచర్స్ని కలుస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ప్రోగ్రామ్కి అంటే పేరెంట్స్, టీచర్స్, పిల్లలు అందరు కలిపి వచ్చిన ప్రోగ్రామ్ ఏదంటే ఇదొకటి చక్కటి ప్రోగ్రామ్ కదండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో మీరు మమ్మల్ని అడగొచ్చు సలహాలు, మేము చెప్పచ్చు. పిల్లలు మీ ఇంటి దగ్గర ఎలా చదువుకుంటున్నారు, స్కూల్లో ఎలా చదువుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకునే కార్యక్రమం ఈ కార్యక్రమం. మీరు మంచి మంచి సలహాలు ఇవ్వండి టీచర్స్కి. అలాగే పిల్లల్ని ఏమన్నా టీచర్స్ ఏమన్నా కొంచెం దెబ్బలాడినా భయపెట్టినా మీరు ఎవరు కూడా టీచర్స్ వచ్చి క్వశ్చన్ చేయకండి. ఎందుకంటే ఇది మీ పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించుకొని చిన్న చిన్న వాటికి కూడా టీచర్స్ మీద మీరేమైనా అడగకుండా చాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు మీ మంచి మంచి సందేశాలని పెద్దలకి ఇక్కడ వివరించవచ్చు, పిల్లలకి చెప్పండి. ఎందుకంటే ఉన్నతమైన ఆలోచనలు ఉంటే ఎలా వస్తుందంటే ఉన్నతమైన ఆలోచనలు మనం చదువుకున్న దావడం వల్ల ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి. విలువ కట్టలేని సంపద ఏదైనా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7 మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అన్ని పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ముఖ్య అతిథులుగా 44వ డివిజన్ కార్పొరేటర్ గారు రత్నకుమారి గారు, అలాగే మాకు ముఖ్యులు దుర్గారావు గారు, అదేవిధంగా సిఏ గారు ఉమామహేశ్వరరావు గారు, ఎంఈఓ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులందరూ కూడా 200 మంది పాఠశాలకు ఇచ్చేసి ఉన్నారు. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని. తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కూల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. విద్యార్థులకు అందే ముఖ్యమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు కానీ ఇవన్నీ కూడా దాతల సహకారం ఇవన్నీ తెలియజేయడం జరిగింది. వాళ్ళకి కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తామండి, ప్రైజులు ఏర్పాటు చేస్తాం. మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ స్కూల్లో పేరెంట్స్ మీట్కి గాంజా సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి మా పోలీస్ తరఫున వాళ్ళందరికీ బ్రీఫ్ చేశాము. ఇక్కడ ఈ హెడ్ మాస్టర్ గారు అడిగితే ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవన్నారు. పిల్లలకి అవేర్నెస్ కల్పించి సైబర్ ఫ్రాడ్స్ గురించి, ఈ అందరూ చట్టాల గురించి కూడా అవేర్నెస్ కల్పించాము. ఈ స్కూల్ మంచి వాతావరణంలో ఉంది. ఎమ్మెల్యే గారు స్పాన్సర్షిప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలందరూ బాగా చదువుకుని ఎదుగుదలని కోరుకుంటున్నాను. ఈరోజు 44వ డివిజన్లో జిఎన్ఆర్ఎం స్కూల్ పరిధిలో ఉన్నటువంటి ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ డే ఒక రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, టీచర్స్, అలాగే పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. పేరెంట్స్ కూడా తమ విలువైన సమయాన్ని ఈ స్కూల్ కేటాయించి, అలాగే స్కూల్లో కూడా ప్రతిరోజు రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉన్నారని తెలుసుకోవాలని ఇక్కడ టీచర్స్ సజెషన్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఉత్సాహంతో రంగవల్లిలు దిద్దడం జరిగింది. పిల్లలు తమ ఆటపాటలతో కూడా ఈ కార్యక్రమానికి ముందుకు విజయవంతంగా జరిపించడం జరిగింది. మరి ఇంతటి మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ జిఎన్ఆర్ఎం స్కూల్లో సూచన ఫౌండేషన్ ద్వారా లైబ్రరీ కావచ్చు, మనకి ఇంకా చదువుకోవడానికి మంచి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. పిల్లలు వాటిని వినియోగించుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ, మరి ఇంతటి మంచి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మాకు ఇచ్చినందుకు సంతోషిస్తూ మరి ఈ రోజు ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ డేగా చేయడం, దానికి ఒక ట్యాగ్లైన్ పెట్టి పిల్లల బంగారు భవిష్యత్ బడివైపు ఒక అడుగని చెప్పి ఒక ట్యాగ్లైన్ పెట్టి, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్లో కూడాను పేరెంట్స్కి, టీచర్స్కి, అలాగే పిల్లలకి అనుసంధానంగా ఏ విధంగా పిల్లలను ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి సజెషన్లతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి చక్కటైనటువంటి మన భవానీపురం
సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉమామహేశ్వర గారు అలాగే ఎంఐఓ గారు ఇచ్చేసి మరి పిల్లలకి భవిష్యత్తుకి ఏం కావాలి వాళ్ళ యొక్క సూచనలు చక్కటైనటువంటి విలువైనటువంటి సమాచారం అందచేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇవాళ పిల్లలు అనేకమైన వీటికి చెడు అలవాట్లకి బానిసగా ఇదవుతున్నారు. దానికి దూరంగా ఉంచాలని వాళ్ళ పేరెంట్స్ కి వారి యొక్క సూచనలు ఇవ్వడం చాలా ఆనందకరం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఉంటేనే రేపు రానున్న కాల యొక్క పిల్లల యొక్క ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక దోహదపడుతుంది. మరి వాళ్ళ పిల్లలకి చక్కటైనటువంటి వివరణ, ఎందుకంటే పిల్లల్ని నిజంగా వాళ్ళ పెద్దలు చెప్పారు, చాలా మంది పెద్దలు, పిల్లలు 6 గంటల స్కూల్లో ఉంటారు, తక్కువ 18 గంటలు కూడా మన ఇంట్లో ఉంటారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు పిల్లల యొక్క వాళ్ళు నడుస్తున్న విధానాన్ని గమనిస్తూ పిల్లల్ని చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలో తీసుకెళ్లే బాధ్యత మన పేరెంట్స్ మీద ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచిగా మేము గౌరవిస్తున్నాం. అలాగే మన స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఈ యొక్క విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా చెప్పాలి అని అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంత చక్కటైనటువంటి లైబ్రరీ పెట్టడం అనేది చాలా అరుదు. మరి అలాంటి చక్కటైన అవకాశాన్ని మన 44వ డివిజన్ లేబర్ కాలేజ్ స్కూల్లో తెలియదు, ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అనేకమైన ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, ఆ స్కూల్లో కూడా ఇలాంటి ల్యాబ్లు లేవని మన పేరెంట్స్ కి తెలియజేస్తున్నాం. పేరెంట్స్ అంతా కూడా గమనించండి. చక్కటైనటువంటి విద్యను నేర్పడానికి మన యొక్క లేబర్ కాలేజ్ స్కూల్లో మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే ఈ స్కూల్కి వచ్చిన హెడ్ మాస్టర్ రావడం చాలా అదృష్టం. ఎందుకంటే స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అనేకమైన సంస్థలతో పరిచయాలు ఉండవు. ఆ సంస్థల్ని మన యొక్క స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఉపయోగించడం చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ పిల్లల భవిష్యత్తు బాగోవాలనే ఉద్దేశంతో చక్కటైనటువంటి సంస్థలు వచ్చి వాళ్ళకి ముందుకెళ్లాలని వాళ్ళ యొక్క తోడ్పాటుని అందించడంలో మరి ప్రథమ పాత్ర పోషిస్తున్నటువంటి ఈ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ బడులను మరింత అభివృద్ధి చేయడంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్తో స్కూళ్లలో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు విద్యా, క్రీడా, సాంకేతిక రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రభుత్వ స్కూళ్లను మరింత అభివృద్ధి చేయడంతో పాటుగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పేరుతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు కలెక్టర్ లక్ష్మీశా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత కలెక్టర్ కు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా స్వాగతం పలికింది. ఆ తర్వాత ఆయన నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠశాలలో విద్యాబోధన, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం ఎన్సీసీ కేడెట్ నుంచి కలెక్టర్ లక్ష్మీశా గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి పిల్లల యోగక్షేమాలు, విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. And cooking competitions, Dhanavardhini. సార్ త్వరగా వెళ్ళాలట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీరు పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే ప్రైజెస్ ఎమ్మెల్యే గారు ఆరోగ్య వెంకటరావు గారు చేతి మీదుగా తీసుకుంటున్నందుకు. ఆశీస్సులు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని గురువులు ప్రపంచంలో దేశంలో అయినా చాలా వృత్తులు ఉంటాయి బతకడానికి. కానీ పేరెంట్స్ తర్వాత ఏ స్టూడెంట్ అయినా, అది అమెరికా అయినా, ఇండియా అయినా, ఇంకో దేశం అయినా, సింగపూర్ అయినా, ఎక్కడైనా అతని లైఫ్ స్టార్ట్ అయ్యేది ఓ స్కూల్ టీచర్ దగ్గర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేస్తున్న ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని వ్యాఖ్య.
విజయవాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో ప్రచార కార్యక్రమం. డ్రగ్స్ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దామన్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం సమిష్టి బాధ్యత అన్న మైలవరం ఎమ్మెల్యే. విద్యార్థుల నడవడికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచన. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దుతాం. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.